రష్మికకు తీవ్ర గాయం. ఆ గాయం మరింత పెరుగుతుండడంతో ఆమె కోసం విజయ్ దేవరకొండ స్పెషల్ పూజలు. రష్మిక మందన్నకు షూటింగ్ లో గాయం కావడం ఇప్పుడు అభిమానులకు తీవ్రంగా కలవరపెడుతోంది. ఇటీవల షూటింగ్ సమయంలో రష్మికకు గాయం కావడంతో డాక్టర్లు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సూచించిన విషయం మనకు తెలిసిందే. దీంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే రష్మికకు ఏమైంది, ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అనే టెన్షన్ మాత్రం అభిమానుల్లో ఇంకా తగ్గలేదు. ఇదిలా ఉంటే రష్మిక త్వరగా కోలుకోవాలని ఆమె భర్త విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలు చేస్తున్నారనే వార్త చాలా వైరల్ గా మారింది. అంతేకాదు విజయ్ దేవరకొండ చేసిన ఓ కామెంట్ కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఈ టెంపుల్ కి రాలేదు, కానీ రష్మిక కోసమే మొదటిసారి మొక్కుకొని వచ్చాను అంటూ విజయ్ చెప్పినట్లుగా వార్తలు రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎమోషనల్ అవుతున్నారు. రష్మికపై విజయ్ ఎంత కేర్ ఉందో ఆ ఒక్క మాటతోనే అర్థమవుతుందంటూ సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే అసలు రష్మిక ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక హెల్త్ గురించి ఫ్యాన్స్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మధ్య గాయం కొంచెం పెరిగి మళ్ళీ తగ్గుతూ వచ్చింది, కొంచెం కొంచెంగా కోలుకుంటోంది, ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్ గానే ఉంది అంటూ విజయ్ చెప్పుకొచ్చారు. ఇది విన్న రష్మిక అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. మరోవైపు రష్మిక పూర్తిగా కోలుకొని మళ్ళీ షూటింగ్ కి ఎప్పుడొస్తుందా అని అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా స్క్రీన్ పై ఎప్పుడు నవ్వుతూ కనిపించే రష్మికకు ఇలా గాయం కావడంతో అభిమానులు చాలా బాధ పెట్టింది. ఇప్పుడు విజయ్ కూడా ఆమె త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారనే వార్త అభిమానుల మధ్య మరింత ఆసక్తిని పెంచుతోంది. రష్మిక త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. మీరు కూడా రష్మిక త్వరగా షూటింగ్ కి రావాలని అనిపిస్తే కామెంట్స్ లో గెట్ వెల్ సూన్ రష్మిక అని టైప్ చేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి.